ఈ 110 మందికి థ్యాంక్ యూ సో మచ్. మీకు రైడ్ స్టార్ట్ చేసే కంటే ముందు ఒకటి చెప్పాలి. మన ఛానల్లో ఈరోజు వరకు 8 టెంపుల్స్ని కవర్ చేసినాం కదా. అండ్ 5th వచ్చేసి ఖర్మన్ ఘట్ కదా. ఇక్కడ నుంచి పెద్దమ్మ టెంపుల్ వెళ్ళాలంటే స్ట్రైట్ వెళ్ళాలి. పెద్దమ్మ తల్లి దేవాలయం. హాయ్ హలో నమస్కారం, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరావతం. అండ్ నేను మీ వినోద్ కుమార్. ప్రస్తుతానికి మన ఛానల్ కౌంట్ 110 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. రైట్ నౌ 110 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ 110 మందికి థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనాలు. సో ఈరోజు మనం వెళ్ళబోయే టెంపుల్ శ్రీ పెద్దమ్మ టెంపుల్, జూబ్లీ హిల్స్. రైడ్లో కలుద్దాం. మీకు రైడ్ స్టార్ట్ చేసే కంటే ముందు ఒకటి చెప్పాలి. మన ఛానల్లో ఈరోజు వరకు 8 టెంపుల్స్ని కవర్ చేసినాం కదా. 8 టెంపుల్స్లో ఫస్ట్ వచ్చేసి శ్రీశైలం, సెకండ్ ఉరుకుంద, థర్డ్ 1000 పిల్లర్స్ టెంపుల్, 4th యాదగిరిగుట్ట, 5th ఖర్మన్ ఘట్ టెంపుల్, 6th మంత్రాలయం, 7th పంచముఖి అండ్ 8th జోగులాంబ. వీటిలో ఫస్ట్ అండ్ సెకండ్ లైక్ ఉరుకుంద అండ్ శ్రీశైలం ఆల్రెడీ మనం స్టార్ట్ ప్లేసెస్లో తీసేసిన. అండ్ ఇప్పుడు థర్డ్ టెంపుల్ అయిన 1000 పిల్లర్స్ టెంపుల్. ఇదిగోండి 1000 పిల్లర్స్ టెంపుల్. 1000 పిల్లర్స్ టెంపుల్ స్టార్ట్ ప్లేస్లో నుంచి తీసేస్తున్నా. అండ్ యాదగిరిగుట్ట, యాదగిరిగుట్ట కూడా స్టార్ట్ ప్లేసెస్ నుంచి తీసేస్తున్నా. 4th అండ్ 5th వచ్చేసి ఖర్మన్ ఘట్ కదా. ఖర్మన్ ఘట్ కూడా తీసేస్తున్నా. 6th మంత్రాలయం. మంత్రాలయం తీసేసిన. పంచముఖి తీసేసిన. పంచముఖి తీసేస్తున్నా. అండ్ 8th వన్ జోగులాంబ. శ్రీ అల్లంపూర్ జోగులాంబ. అమ్మవారి టెంపుల్ కూడా తీసేసినాం. అండ్ ఈరోజు మనం వెళ్ళబోయే 9th టెంపుల్ శ్రీ పెద్దమ్మ తల్లి టెంపుల్. జై శ్రీరామ్, ఓం నమః శివాయ, జై హనుమాన్. చలో మన వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇక రైట్ నో ఇప్పుడు మనం అపోలో దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి పెద్దమ్మ టెంపుల్ వెళ్ళాలంటే స్ట్రైట్ వెళ్ళాలి.
పెద్దమ్మ తల్లి దేవాలయం. ఇప్పుడే పెద్దమ్మ టెంపుల్లో మొత్తం దర్శనం మొత్తం కంప్లీట్ చేసుకొని ఇప్పుడే బయటకు వచ్చిన. నాకు పెద్దమ్మ టెంపుల్ ఎందుకు ఇంత స్పెషల్ అంటే, నేను 6th క్లాస్ 7th క్లాస్లో ఉన్నప్పుడు లైక్ 10th క్లాస్ వరకు ఎప్పుడైనా పెద్దమ్మ టెంపుల్కి రావాలంటే బై వాకే వస్తుంటే, నేను ఇప్పుడు బైక్ మీద ఏదైతే వీడియో పెట్టానో ముందుంది కదా, ఆ వీడియో బైక్ మీద ఎలా అయితే వచ్చానో సేమ్ అలానే వస్తుండే. ఇంటి దగ్గర నుంచి పెద్దమ్మ టెంపుల్ వరకు బై వాకే వస్తుండే 10th వరకు. నేను ఇంకా 2-3 కలిసి అందరం నడుచుకుంటూ వస్తుండే, నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండే. ఇంటర్లో బస్ పాస్ వస్తుండే కదా, బస్ పాస్ తీసుకొని బస్సులో వస్తుండే. అండ్ డిగ్రీ వరకు కూడా బస్ పాస్ మీద బస్సులోనే వస్తుండే. అండ్ డిగ్రీ అయిపోయాక 2018లో August 28 నా బర్త్డే రోజు, ఆ రోజు 2018 August 28లో బైక్ తీసుకున్నాను అనమాట. TVS అపాచీ బైక్ తీసుకున్నా. పూజ చేపిద్దామని ఫస్ట్ టైం నా బర్త్డే ఇంకా నా బైక్కి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా బర్త్డే 2018 బర్త్డే, 19 బర్త్డే, 20, 21, 22, 23 అండ్ 24 ఈ ఏ బర్త్డేకి నేను పెద్దమ్మ గుడికి రాకుండా మిస్ చేసుకోలేదు. ప్రతి బర్త్డేకి పెద్దమ్మ టెంపుల్కి వచ్చిన అండ్ యాజ్ వెల్ యాజ్ బైక్ కూడా పూజ చేయించిన. అంత స్పెషల్ అనమాట నాకు. అండ్ మీ అందరికి తెలిసిందే పెద్దమ్మ తల్లి టెంపుల్ విజయఆర్ గారు దగ్గర నుండి కట్టించారు. అండ్ మనకు తెలిసిందే పెద్దమ్మ టెంపుల్లో నవరాత్రులు సూపర్ జరుగుతాయి. పెద్దమ్మ తల్లిని నవరాత్రుల్లో 9 అలంకారాలతో పూజిస్తారు. ఫస్ట్ రోజు బాల త్రిపుర సుందరి దేవి అలంకారం, సెకండ్ రోజు గజలక్ష్మీదేవి అలంకారం, మూడో రోజు అన్నపూర్ణదేవి అలంకారం, 4వ రోజు గాయత్రీదేవి అలంకారం, 5వ రోజు లలిత త్రిపుర సుందరిదేవి అలంకారం, 6వ రోజు రాజేశ్వరిదేవి అలంకారం, 7వ రోజు సరస్వతీదేవి అలంకారం, అండ్ 8వ రోజు దుర్గాదేవి అలంకారం, 9వ రోజు మహిషాసుర మర్దిని దేవి అలంకారం. జూబ్లీ హిల్స్లో మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ శ్రీ పెద్దమ్మ తల్లి టెంపుల్. చూసారుగా ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నేను మీ వినోద్ కుమార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.